2008 నవంబర్ 26 ఒక సాధారణ రాత్రి. ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని. ఎప్పట్లాగే జనసంద్రంగా, జీవన్మయంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద రైళ్లు వచ్చిపోతున్నాయి. లియోపోల్డ్ కేఫ్‌లో జనం సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ మరియు ఒబెరాయ్ ట్రైడెంట్‌లో అతిథులు విలాసవంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. నరీమన్ హౌస్‌లో యూదుల సాంస్కృతిక కేంద్రంలో ప్రశాంతత నెలకొని ఉంది. కానీ ఈ శాంతియుత వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. రాత్రి 9:30 సమయంలో 10 మంది ఉగ్రవాదులు ముంబై తీరంలో చిన్న బోట్ల ద్వారా చొరబడ్డారు. వీరు పాకిస్తాన్‌లోని లష్కర్-ఎ-తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారు. ఈ ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలతో సన్నద్ధమై ఉన్నారు. వారి లక్ష్యం స్పష్టం. ముంబైలో గరిష్ట నష్టాన్ని కలిగించడం, భయానక వాతావరణాన్ని సృష్టించడం మరియు భారతదేశంతో పాటు పాశ్చాత్య దేశాలతో లక్ష్యంగా చేసుకోవడం. వీళ్ళు 12 వేర్వేరు ప్రదేశాల్లో దాడులు చేశారు. ఇందులో ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరీమన్ హౌస్, మెట్రో సినిమా మరియు మజ్గావ్ పోర్ట్ ఏరియాలోని ఒక టాక్సీలో బాంబు పేలుడు ఉన్నాయి. ఈ దాడులు 4 రోజుల పాటు అంటే నవంబర్ 26 నుండి 29 వరకు కొనసాగాయి. మొదటి దాడి ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద జరిగింది. ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ మరియు ఇస్మాయిల్ ఖాన్ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి అందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. రద్దీగా ఉన్న ఈ స్టేషన్‌లో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు మరియు ఈ దాడిలో 58 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అజ్మల్ కసబ్ ఈ దాడుల్లో బతికి బయటపడిన ఏకైక ఉగ్రవాది. ఇక్కడ నుండి తప్పించుకుని తర్వాత కామా హాస్పిటల్ వైపు వెళ్ళాడు. అదే సమయంలో లియోపోల్డ్ కేఫ్‌లో రెండవ జట్టు ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ కేఫ్ విదేశీయులు మరియు స్థానికులకి ఒక ప్రసిద్ధ స్థలం. ఇక్కడ 10 మంది మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు. ఈ దాడి జరిగిన కొద్ది నిమిషాల్లో ముంబై అంతటా భయాందోళన వ్యాపించింది. ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన దాడి ఈ సంఘటనలో అత్యంత దారుణమైనది. నలుగురు ఉగ్రవాదులు హోటల్లోకి చొరబడి అతిథులని బందీలుగా చేసుకున్నారు. తాజ్ హోటల్ ముంబై యొక్క ఒక చిహ్నం మరియు ఇక్కడ జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. ఉగ్రవాదులు హోటల్‌లో అగ్నిని పెట్టారు, గ్రెనేడ్లు విసిరారు మరియు అనేక అంతస్తులని ఆక్రమించారు. ఈ హోటల్‌లో 450 మంది అతిథులు ఉన్నారు మరియు దాడి సమయంలో వారందరూ భయాందోళనలో ఉన్నారు. ఈ దాడిలో 31 మంది మరణించారు మరియు హోటల్‌లో తీవ్ర నష్టం జరిగింది. ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్‌లో కూడా ఇలాంటి దాడి జరిగింది. ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు 380 మంది అతిథులను బందీలుగా చేశారు. ఈ హోటల్‌లో 24 మంది మరణించారు మరియు హోటల్ ఆస్తికి భారీ నష్టం వాటిల్లింది. నరీమన్ హౌస్ ఒక యూదుల సాంస్కృతిక కేంద్రం మరొక లక్ష్యంగా ఉంది. ఇక్కడ 6 బందీలు, వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. కామా హాస్పిటల్‌లో జరిగిన దాడి కూడా హృదయ విదారకం. ఇక్కడ అజ్మల్ కసబ్ మరియు ఇస్మాయిల్ ఖాన్ హాస్పిటల్‌లోకి చొరబడి రోగులు మరియు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 6 మరణించారు. అదే సమయంలో మజ్గావ్ ప్రాంతంలో ఒక టాక్సీలో బాంబు పేలడంతో డ్రైవర్ మరియు ఇద్దరు ప్రయాణికులు మరణించారు. విలేపర్లేలో మరొక టాక్సీలో జరిగిన పేలుడు కూడా నష్టాన్ని కలిగించింది. ఈ దాడులని ఈ దాడులకి స్పందనగా ముంబై పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. కానీ
ఉగ్రవాదుల ఆయుధాలు మరియు శిక్షణ ముందు వాళ్ళు శక్తిహీనులయ్యారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కమాండోలని రంగంలోకి దింపింది. ఎన్ఎస్జి కమాండోలు ముఖ్యంగా తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ మరియు నరిమన్ హౌస్ లో ఆపరేషన్ బ్లాక్ టోర్నడోను ప్రారంభించారు. ఈ ఆపరేషన్ లో వాళ్ళు ఉగ్రవాదులని నిర్మూలించడానికి మరియు బందీలని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ దాడుల్లో అనేక మంది హీరోలు తమ ప్రాణాలని రిస్క్ చేసి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ముంబై పోలీసుల అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే ఆయుధం లేకుండా అజ్మల్ కసబ్ ని పట్టుకునే ప్రయత్నంలో 40 కంటే ఎక్కువ బుల్లెట్లు తాకినప్పటికీ అతన్ని బంధించారు. ఈ ధైర్యం కారణంగా కసబ్ జీవంతో బంధించబడ్డాడు. ఇది దాడుల వెనుక ఉన్న కుట్రని బయట పెట్టడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో బందీలని రక్షిస్తూ తన ప్రాణాలను అర్పించారు. అతనికి మరణానంతరం అశోక చక్ర, భారత అత్యున్నత శాంతి కాల గ్యాలంటరీ అవార్డు లభించింది. తాజ్ హోటల్ జనరల్ మేనేజర్ కరంబీర్ సింగ్ కాంగ్ దాడి సమయంలో హోటల్లో లేకపోయినప్పటికీ వెంటనే తిరిగి వచ్చి వందలాది మందిని రక్షించారు. దురదృష్టవశాత్తు ఈ దాడిలో అతని భార్య మరియు 2 పిల్లలు మరణించారు. అలాగే తాజ్ హోటల్లోని వసాబీ రెస్టారెంట్ సీనియర్ వెయిటర్ థామస్ వర్గీస్ అతిథులని సురక్షితంగా బయటకు పంపిన తర్వాత ఉగ్రవాదుల బుల్లెట్లకు బలైనారు. ఈ హీరోలు మరియు ఇలాంటి అనేక మంది ఈ దాడుల సమయంలో అసాధారణ ధైర్యాన్ని చూపించారు. ఈ దాడుల వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవడానికి అజ్మల్ కసబ్ విచారణ కీలకమైంది. కసబ్ పాకిస్తాన్లోని ఫరీద్ కోట్ గ్రామానికి చెందినవాడు. లష్కర్ ఎ తోయిబా ద్వారా శిక్షణ పొందినట్లు వెల్లడించారు. వారు ముంబైలో దాడులు చేయడానికి ముందు పాకిస్తాన్లోని ముషఫరాబాద్ మరియు మాన్సేహ్రాలో శిక్షణ శిబిరాలలో ఉగ్రవాదులకు సముద్ర యుద్ధం, ఆయుధ శిక్షణ మరియు జిహాదీ భావజాలంతో శిక్షణ ఇవ్వబడింది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ ఒక పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది. ముంబైలో రెక్కీ చేసి లక్ష్య స్థానాల గురించి సమాచారం అందించారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI యొక్క ప్రమేయం కూడా ఆరోపణలుగా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలని ఖండించింది. ఈ దాడుల్లో మొత్తం 175 మంది మరణించారు. వాళ్లలో 9 మంది ఉగ్రవాదులు ఉన్నారు మరియు 300 మంది పైగా గాయపడ్డారు. ఈ దాడులు భారతదేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా ఖండనకి గురయ్యారు. భారత ప్రభుత్వం ఈ దాడుల ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థ NIAను స్థాపించి మరియు ఉగ్రవాద నిరోధక చట్టాలని బలోపేతం చేసింది. అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లష్కర్ ఎ తోయిబాతో సంబంధం ఉన్న జమాత్ ఉద్ దవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ దాడులు ముంబై యొక్క ఆత్మను దెబ్బతీశాయి, కానీ ముంబై వాసులు తమ స్థితి స్థాపకతకు చూపించారు. లియోపోల్డ్ కేఫ్ కొద్ది రోజుల్లోనే తిరిగి తెరిచింది. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పునర్నిర్మాణం చేయబడింది మరియు ముంబై మళ్ళీ తన జీవన శైలిని కొనసాగించింది. కానీ ఈ దాడుల గాయాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవికా రోటవన్ అనే ఒక బాధితురాలు ఆమె 9 ఏళ్ల వయసులో CST వద్ద గాయపడింది. ఆమె సాక్ష్యం కసబ్ను శిక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ఈ రోజు కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కోరుకుంటుంది. ఈ దాడులు మనకి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పాయి. ఉగ్రవాదం ఎప్పటికీ విజయం సాధించదు. ముంబై యొక్క ధైర్యం, హీరోల బలిదానం మరియు ప్రజల ఐక్యత ఈ సందేశాన్ని స్పష్టం చేస్తాయి. ఈ సంఘటన మన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం, కానీ ఇది మనకు ధైర్యం మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యతని గుర్తు చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ 26/11 ముంబై దాడుల గురించి పూర్తి విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మరియు మీ స్నేహితులతో మీ వీడియోని షేర్ చేయండి.
ఈ మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మరియు మీరు ఇలాంటి ఇతర చారిత్రాత్మక సంఘటనల గురించి వీడియోలు చూడాలనుకుంటున్నారా? మాకు కామెంట్‌లో చెప్పండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. సంతోషంగా ఉండండి. బాయ్.